హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ విషయానికి వెళ్ళే ముందు కొంచెం మన ఛానల్ని ఓకే. బిగ్ బాస్ హౌస్లో భరణి రీఎంట్రీ ఇచ్చారు. నిన్న భరణి శ్రీజ ఇద్దరు రీఎంట్రీ ఇచ్చి ఇద్దరిలో ఒక్కరు మాత్రమే బిగ్ బాస్ హౌస్లో ఉండాలి, దానికి మీ సపోర్ట్ చాలా అవసరం అంటూ బిగ్ బాస్ ఆదేశించారు. వాళ్ళిద్దరు గతంలో చేసిన తప్పులు ఏమిటో మీ ముందున్న మిర్రర్ మీద రాయండి అంటూ చెప్పేసరికి అందరూ ఒక్కొక్కరుగా శ్రీజ తప్పులు భరణి తప్పులు రాశారు. మొదట భరణి గురించి గౌరవ్ ఓవర్ కాన్ఫిడెన్స్ అని రాశాడు. గోల్ గేమ్లో ఒక గోల్ కొడితే ఎలిమినేషన్, అది కేవలం ఫిజికల్ టాస్క్ కాదు, మెంటల్లీ టాస్క్. కానీ మీరు మాత్రం బాడీ పరంగా ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉన్నారని నాకు అనిపించింది అని గౌరవ్ రాశాడు. దీనికి భరణి డిఫెండ్ చేసుకుంటూ ఆ టాస్క్లో మీరు గెలిచారు కాబట్టే నన్ను ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించింది, అదే మేము గెలిస్తే ఓవర్ కాన్ఫిడెన్స్ నీకు అనిపించవా అని డిఫెండ్ చేసుకున్నారు భరణి. ఇది ఇలా అయిపోయేసరికి గౌరవ్తో కిచెన్లో దివ్య గొడవ. నేను చెప్పింది భరణి గారి గురించి, మధ్యలో దివ్య నీకెందుకు అని గౌరవ్ అంటాడు. అనేసరికి దివ్య ఎంబటే సీరియస్ అవుతూ, ఈ హౌస్లో ప్రతి ఒక్కరి మ్యాటర్ ప్రతి ఒక్కరి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఆ టాస్క్లో ఆ గేమ్లో నేను కూడా ఉన్నాను కాబట్టి నేను కూడా ఇన్వాల్వ్ అవుతా గౌరవ్, నువ్వు తప్పు అలా మాట్లాడడం అని దివ్య సీరియస్ అవుతుంది గౌరవ్ మీద. నువ్వేదో భరణి గారే నీకు ఒక్కరికే కాంపిటేట్ అయినట్టు మాట్లాడుతున్నావు, నేను కూడా ఉన్నాను గేమ్లో, మర్చిపోయావా? ఆ గేమ్లో నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావో నేను కూడా అదే పొజిషన్లో ఉన్నా అంటూ గౌరవ్కి క్లాస్ బీకుతుంది దివ్య. మరోవైపు తనుజతో మన భరణి గారు మాట్లాడుతూ, నేను గౌరవ్కి ఎలా ఇచ్చానో అలా ఇచ్చి పడేశాను, మళ్ళీ దివ్య ఎందుకు ఇన్వాల్వ్మెంట్ అవుతుంది అనవసరంగా అంటూ తనుజతో చెప్తాడు భరణి. అదే నాకు కూడా డౌట్ వస్తుంది, ఇప్పుడు మీరు మళ్ళీ గేమ్ ఆడడానికి వచ్చారు, మీ కొరకు తనెందుకు స్టార్ట్ తీసుకుంటుంది అనవసరంగా అంటూ తనుజ కూడా బాగానే చెప్తుంది. నేనేం చెప్పినా అదేనమ్మా, నేనేం చెప్పినా ఏదో దివ్య, మీ గురించి వచ్చేసరికి నా గురించి అందరూ వచ్చి మాట్లాడతారు అని ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంది అని భరణి చెప్తారు. వెంటనే దివ్యని పిలుస్తాడు భరణి. దివ్య ఇట్రా, నేను వారికి ఇవ్వాల్సింది ఇచ్చాను, మళ్ళీ నువ్వు అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వకు, నీ ఇన్వాల్వ్మెంట్ అనవసరంగా ఎందుకు అని అనేసరికి దివ్య ముఖం మాడిపోతుంది. ఆ మాట హర్ట్ అయిన దివ్య, అది మీకు సంబంధం లేని మ్యాటర్ భరణి గారు, అది నా టాపిక్, నేను డిఫెండ్ చేసుకుంటున్నా, ఇప్పుడు మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారని నా పరిస్థితుల నుంచి నేను బయటికి తప్పించుకోపోలేను కదా అంటూ సీరియస్ అక్కడ వెళ్ళిపోతుంది. భరణి ఇన్నర్ ఫీలింగ్, ఏందో వీళ్ళు అనవసరంగా నన్ను బయటికి పంపించిన వీళ్ళు బుద్ధి రావట్లే, బయటికి ఒక్కసారి వెళ్ళేస్తే నా బాధ ఏందో వీళ్ళకి అర్థమయ్యేది, వీళ్ళకి ఇంకెంత చెప్పాలి, ఇంకా 2 సంవత్సరాలు ఇన్ని రోజులు మంచిగా ఆడాలి కదా, నేను వచ్చాక మీరు రోగం పుట్టిందా అన్నట్టు లోపల పాపం భరణి లోపల ఇన్నర్ ఫీలింగ్ అయితే నాకు అర్థమైపోయింది, ఏందో అన్నట్టు ఇట్లా పెడతాడు. ఇకనైనా భరణి బంధాలు బంధుత్వాలు తగ్గించి టాస్కుల్లో గేముల్లో బిగ్ బాస్ కప్పు మీద దృష్టి పెడితే చాలా బాగుంటుంది. భరణి గారు కూడా దానికే వచ్చారు, కానీ మళ్ళీ తను చేయడం దివ్య ఏడవడం, మళ్ళీ ఎమోషనల్ బాండింగ్స్ వచ్చి వాటేసుకోవడం, మళ్ళీ నాన్న మళ్ళీ స్టార్ట్ చేసింది తనుజ. మళ్ళీ వీళ్ళు గేమ్ ఆడతారు, అసలు ఏం చెప్తారు పాపం. భరణి గారి మొహంతో బాధ అనిపించింది. భరణి గారు వచ్చేసరికి హగ్ చేసుకుంటే, దివ్య మీరు హగ్ చేసుకున్నా ఇట్లా నిలబడ్డారు, ఇద్దరు 2 కత్తులు ఇట్లా వెనక పెట్టుకొని నిలబడ్డారు, హగ్ చేసుకున్నా కూడా నన్ను టచ్ కూడా చేయాలంటే, నేను ఎట్లా నిలబడాలో కూడా నువ్వే చెప్పాలా అమ్మ, నేను ఎట్లా నిలబడాలో కూడా నువ్వే చెప్పాలా అమ్మ, ఇండైరెక్ట్గా మాట కూడా చెప్పారు. అప్పుడన్నా దివ్య బుద్ధి ఉండాలి కొంచెం అన్న. తనుజేమో ఏడుచుడు, ఇన్ని రోజులు మంచిగా ఆడేది, ఇప్పుడు రాంగమల్లి ఏడుచుడు, అసలు ఏంది వీళ్ళు గేమ్ అర్థం కావట్లే. చూద్దాం ఆ శివుడు ఏమనుకుంటున్నాడు అన్నట్టు ఆ బిగ్ బాస్ ఏమనుకుంటున్నాడు. ఓకే అండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్, బాయ్.